వెల్కమ్ టు నందు స్టాకిస్ టౌన్. రీసెంట్ ఎక్స్పీరియన్స్ ఒకటి అందరితో షేర్ చేసుకోవాలనిపించింది నాకు. రీసెంట్ గా ఒక క్లయింట్ వచ్చారు మాకు డాగ్ బోర్డింగ్ కి దింపడానికి. బోర్డింగ్ కి రాగానే మేము ఫస్ట్ అడిగేది ఏంటంటే ఎవరినైనా సరే గేట్ క్లోజ్ చేయమంటాం, 2 ఫుట్వేర్ బయట వదిలేసి రండి అంటాం. దానికి మేము ఎక్కడ ఏ బోర్డింగ్ సెంటర్ లో మేము చెప్పులు వదలలేదు, ఏంటి ఇక్కడ ఏంటి ఎందుకు వదలాలి అని చెప్పి మాతో కొంచెం ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేశారు ఆయన. బట్ ఫైనల్ గా మేము ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట, సార్ మీరే కాదు మేము కూడా చెప్పులు వదిలేస్తాము, లోపలికి వచ్చిన తర్వాత మేము శానిటైజ్డ్ ఫుట్వేర్ వాడతాం, క్లయింట్స్కి అయితే కనుక మేము డిస్పోజబుల్ కవర్స్ ఇస్తాం ఫుట్వేర్ కి. ఈ హైజీనిక్ స్టాండర్డ్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి, ఇది మీకోసం కాదు ఇక్కడ ఉండే వేరే డాగ్స్ కోసం కూడా అని చెప్పి ఆయన క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పాను. బట్ ఆయన అయితే కొంచెం హాఫ్ హార్టెడ్ గానే అర్థం చేసుకున్నారు అని అనిపించింది. బట్ యాక్చువల్ గా రియల్ టైమ్ సినారియోలోకి వస్తే షిట్జూస్ కానీ, లాసాప్స్ కానీ, కాకర్ స్పానియల్స్ కానీ, షార్ట్ బ్రీడ్స్ డాగ్స్ ఏంటంటే దేర్ ఫ్లోర్ కి చాలా దగ్గరగా ఉంటాయి. మనం ఎక్కడెక్కడో బయట తిరిగేసి వచ్చి అదే చెప్పులతో మనం డాగ్స్ ని పెట్టుకునే చోట మనం అదే చెప్పులు వేసుకొని వస్తే ఆ బ్యాక్టీరియా అంతా వాటి నోట్లోకి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. డాగ్ కేర్ సెంటర్ అంటే ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాంటిది. సో మీరు మీ ఇంట్లో చెప్పులు వేసుకొని ఎలా అయితే తిరగరో ఇక్కడ కూడా చెప్పులు అనేవి వేసుకోకుండా తిరిగితే చాలా మంచిది. దాట్స్ ఆల్. థ్యాంక్ యూ.